ఆహాలో అన్స్టాపబుల్ షో అనేది 4 సీజన్స్ బ్లాక్ బాస్టర్. అసలు ఈ ఆహా షో అనేది ఒక మిరాకిల్. తెలుగులో నాకు తెలిసి బాలకృష్ణ గారితో షో అనేది ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ని చూస్తారు జనాలంతా, ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనేది మిరాకిల్ అండి. ఆయనతో ఇలా షో ఉంటుందని నిజాయితీగా నేను ఊహించాను, ఇట్లా ఉంటుంది, ఇలా చేయొచ్చని. ఇలా అవునా? డెఫినెట్గా అరవింద్ గారు ఆఫీస్కి పిలిచి 4 years చాలాసార్లు చెప్పాను నేను. 4 years క్రితం ఆయన పిలిచి బాలకృష్ణ గారితో షో అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటేనండి బేసిక్గా టీవీలో ఎక్కువసేపు ఒక వ్యక్తిని చూడాలంటే వాచకం బాగుండాలి, ఎప్పుడు మొహం స్మైలింగ్గా ఉండాలి. ఎప్పుడే మీరు న్యూస్ రీడర్స్ చూడండి, లేకపోతే ఫిక్షన్ షోస్లో ఇంటర్వ్యూస్ చూడండి, అది ప్లెజెంట్ ఫేసు, స్మైలింగ్ ఫేసు, ముక్కు బాగుంటుంది, కళగా ఉంటాడు ఆయన, నవ్వితే బాగుంటాడు. బాలకృష్ణ గారు ఎప్పుడైనా చూడండి నవ్వితే చాలా బాగుంటాడు ఆయన. సో ఆ టాక్ షో అనగానే చిన్న ఫన్ ఉంటుంది, ఒక ఎనర్జీ, పైగా విపరీతమైన ఎనర్జీ, గాడ్ గివెన్. మనిషికి అంటూ అలాంటి ఎనర్జీ రాదండి. స్పోర్ట్స్ పర్సన్స్కి, అథ్లీట్స్కి ఉంటుందేమో ఎనర్జీ, కానీ పొద్దున 3ంటికి లేస్తాడు ఆయన, ఒక్కోసారి 6ంటికి వచ్చేస్తాడు ఆయనకున్న టైమింగ్స్ ప్రకారం. రాత్రి 8 నిన్న మొన్న షో 8:30 షూటింగ్ చేశాడు ఆయన. పొద్దున 3ంటికి వచ్చి లేచి, పొద్దున 3ంటికి లేచి 6ంటికి వచ్చి షూటింగ్కి, అంటే 14 గంటలు స్టూడియోలో ఉన్నాడు. దాని ముందు 3 గంటలు మెలకుగా ఉన్నాడు. 15 గంటలు చాలా నార్మల్గా పొద్దున వచ్చినప్పుడు అలా ఉన్నాడు, సాయంత్రం అలాగే ఉన్నాడు. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఎనర్జీ. అండ్ హీఈస్ హ్యాపీ ఆల్వేస్. హ్యాపీగా ఉంటాడు. ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీల్ని బాగా. నేను రియల్లీ ఐ ఎంజాయ్ టైమ్ స్పెండింగ్ విత్ హిమ్. అంటే ఎనార్మస్ నాలెడ్జ్ అండ్ పుస్తకాల పురుగు. ఆయన పుస్తకాలు చదువుతాడండి బాగా ఎక్కువ. నాలెడ్జ్ ఎంత ఉందో ఆయన పుస్తకాల మీద. ఆయన తెలుగు సాహిత్యం మీద చాలా పుస్తకాలు చదివాడు ఆయన. కాకతీయ రాజుల గురించి, శాతవాహనుల గురించి, అలాగే చెంగిస్ ఖాన్ గురించి హిస్టరీ చదవటం, దాని గురించి అనర్గళంగా మాట్లాడటం, ఒక పక్క దైవ సంబంధమైన విషయాలు మాట్లాడటం, ఒక పక్క సినిమా చరిత్ర గురించి మాట్లాడటం, ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకోకపోవడం, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అంత ఎనార్మస్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఆ షోకి సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద అది బలమైంది. ఇప్పుడు 4th సీజన్ ఎలా ఉంది సార్? 3 సీజన్లు అంటే జనాలు చూస్తారు, 4th సీజన్ కూడా అదిరిపోయింది కదా. 5 ఎపిసోడ్లు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఊపేసింది. అవును. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ గారు వచ్చారు. దుల్కర్ సల్మాన్ గారు అంటూ మమ్ముట్టి గారి ఇంటిగ్రేషన్ జరిగింది. లక్కీ భాస్కర్, తర్వాత నాగవంశీ గారి సంగతి తెలిసిందే, ఆయన ఫుల్ ఎనర్జీ షేర్ చేశాడు, వెంకీ. ఆ తర్వాత సూర్య గారు వచ్చారు. సూర్య గారి ఫాదర్కి బాలకృష్ణ గారికి మంచి సంబంధం చూసాను ఎపిసోడ్, బాగుంటుంది అది. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన వచ్చాడు, బన్నీ గారు. అల్లు అర్జున్ గారిది హైయెస్ట్ టీఆర్పీ వర్కౌట్ అయింది, చదిరిపోయింది. సెకండ్ సీజన్ అప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడు క్రాష్ అయిపోయింది. అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి డబల్ తాకిడి వచ్చినా సరే క్రాష్ అవ్వకుండా టెక్నాలజికల్ కేర్ అంతా తీసుకుని చేశారు. చాలా అమేజింగ్ నెంబర్స్ చూశారు అల్లు అర్జున్ గారిది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నిన్నే షూట్ చేసాం, చూసారు కదా మీడియాలో, శ్రీలీల అండ్ నవీన్ పోలిశెట్టిది. అసలు అది ఊపేస్తుంది చూడండి. అది నవీన్ పోలిశెట్టి శ్రీలీల ఎపిసోడ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ ద సీజన్. బికాస్ నవీన్ పోలిశెట్టి ఈజ్ అమేజింగ్ ఎనర్జీ. అండ్ బాలకృష్ణ గారి ఎనర్జీ అది బాగా మ్యాచ్ చేశారు. ఓకే. ఇంకొకటి అండి, మనకి ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ప్రభాస్ గారి ఎపిసోడ్లో ఎక్కువ ప్రభాస్ గారి పెళ్లి చుట్టూ రోస్ట్ చేస్తారండి. అది ప్లాన్డా లేకపోతే ఆన్ స్పాట్ జరిగిపోయింది? అది ప్రభాస్ గురించి అన్స్టాపబుల్ కాదండి, ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటాను. సుబ్బరాజు పెళ్లి కూడా అయిపోయింది, ప్రభాస్ రాజు పెళ్లి మిగిలిందని చెప్పేసి పెట్టారు. సుబ్బరాజు పెళ్లి జరగదనుకున్నాం, జరిగింది. ప్రభాస్ పెళ్లి కూడా అలాగే రోజు 1 fine morning ప్రకటిస్తాడేమో ఆయన కూడా. నేనుంది. బట్ అదే అనుకున్నది ఏం కాదండి, న్యాచురల్గా జరిగిపోయింది. న్యాచురల్గానే అంతే. ప్రభాస్ అంటే అంత అందంగా ఉంటాడు, అంత బాగుంటాడు, అంత కటౌట్, యాక్టరు, పాపులరు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడని అడగటం అంత ఓపెన్గా కూడా నాకు తెలిసి ఎక్కడా లేరు ఆ షోలో. ఓపెన్ అయిపోయినాడు. వాళ్ళు బాలకృష్ణ గారితో ఎవరు మాట్లాడినా ఓపెన్ అయిపోతారండి, ఓపెన్ అయిపోతారు.